ప్రేజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మీరంతా యేసు ప్రభువు తలుపు కొట్టిన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని విని ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించారని నమ్ముచున్నాను. ఆయన స్వరాన్ని ఇంతవరకు వినని వారి పరిస్థితి ఎంత విచారమో కదా. ఆ స్వరాన్ని విన్నవారంతా రక్షింపబడ్డారు. యోహాను చెరసాలలో పెట్టబడిన తరువాత మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని శక్తివంతమైన యేసుప్రభుని స్వరం వినబడింది. ఈ రోజుల్లో అవే మాటలు బోధిస్తున్న ఆయన సేవకుల నుండి ఆ ప్రభుని స్వరం ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ సువార్తను నమ్మి మారు మనస్సు పొందాలని అందరినీ బతిమిలాడుచు నీవు నేను ఎలుగెత్తి చాటవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రభువైన యేసు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు ఆయన మనకు నూతన స్వరాన్ని ఇచ్చాడు గనుక ఆ స్వరాన్ని ఆయన కొరకు వినియోగిస్తున్నామా లేక వేరే వాటికి వినియోగిస్తున్నామా? మీలో కొంతమందికి ఆయన మధురమైన స్వరాన్ని ఇచ్చాడు. అయితే ఆయన కొరకు పాడుచున్నామా? ప్రతి చోట ఆయన నామాన్ని హెచ్చిస్తున్నామా? ప్రార్థన. యేసు ప్రభువా, ఎన్నోసార్లు మార్త వలె ప్రవర్తించి ఉత్తమమైన దానిని పోగొట్టుకున్నాము. నీ మధురమైన స్వరాన్ని విననందుకు నన్ను క్షమించు. ప్రభువా, ఇక నుండి నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి నీ స్వరాన్ని వినేందుకు తీర్మానించుకున్నాను. నీ మహిమార్థమై నా స్వరాన్ని వినియోగించుటకు సహాయము చేయుము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.